ఫస్ట్ బీకామ్ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులారా, మన సబ్జెక్ట్ అయిన బ్యాంకింగ్లో సహకార వ్యవస్థ బ్యాంకింగ్ వ్యవస్థ మీద గత క్లాసులో చెప్పుకున్నాం. ఈ సహకార విధానం మీద ఆధారపడి పనిచేసే బ్యాంకుల్ని సహకార బ్యాంకులు అని అంటారు. అయితే ఈ సహకార బ్యాంకుల వ్యవస్థ యొక్క నిర్మాణము, స్ట్రక్చర్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ మీద మనం ఈవేళ డిస్కస్ చేద్దాం. భారతదేశంలో అనేక రకాలైనటువంటి సంస్థలు పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిలన్నింటినీ స్థూలంగా వ్యవసాయ సహకార బ్యాంకులని, వ్యవసాయేతర సహకార బ్యాంకులని రెండు విధాలుగా విభజన చేస్తారు. సహకార బ్యాంకింగ్లో వ్యవసాయ సహకార బ్యాంకులు అన్నింటిపైన ఆధిపత్యం కలిగి ఉన్నాయి. వ్యవసాయ సహకార బ్యాంకులను తిరిగి మళ్ళా రెండు రకాలుగా విభజన చేసినట్లయితే స్వల్పకాలిక పరపతిని అందజేసే వ్యవసాయ పరపతి బ్యాంకులు, దీర్ఘకాలిక పరపతిని అందజేసే సహకార పరపతి బ్యాంకులను మళ్ళీ రెండు రకాలు. వీటిలో మళ్ళీ స్వల్పకాలిక పరపతిని అందజేసే సహకార బ్యాంకింగ్ సిస్టంలో మూడంచెల వ్యవస్థ ఉంది. ఈ మూడంచెల వ్యవస్థలో రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర సహకార బ్యాంక్ ఉంది. జిల్లా స్థాయిలో కేంద్ర సహకార బ్యాంకులు ఉన్నాయి. గ్రామీణ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక పరపతి సౌకర్యాలను అందచేయడానికి భూమి అభివృద్ధి బ్యాంకులు ఉన్నాయి. అయితే ఈ సహకార బ్యాంకింగ్ వ్యవస్థ దాని యొక్క నిర్మాణము ఏ విధంగా ఉంది అంటే, వ్యవసాయ పరపతి సంఘాలు, వ్యవసాయేతర పరపతి సంఘాలు. వ్యవసాయ పరపతి సంఘాల్లో మళ్ళా స్వల్పకాలిక పరపతిని అందజేసే సంఘాలు, దీర్ఘకాలిక పరపతిని అందజేసే సంఘాలు. ఈ స్వల్పకాలిక పరపతిని అందజేసే సహకార సంఘాలు రాష్ట్ర సహకార బ్యాంకులు, ఇది స్టేట్ లెవెల్లో. కేంద్ర సహకార బ్యాంకులు, ఇవి డిస్ట్రిక్ట్ లెవెల్లో. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ఇది గ్రామీణ స్థాయిలో. ఈ మూడు అంచెల వ్యవస్థ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మూడు అంచెల వ్యవస్థ, దీన్ని 3 టైర్ సిస్టమ్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ అని అంటారు. రాష్ట్ర సహకార బ్యాంకులు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, దీన్ని SCBs అని అంటారు. ఇవి 2008 జూన్ నాటికి 30 స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ జూన్ 30 నాటికి 2008 జూన్ 30 నాటికి 14 రిజిస్టర్ అయి ఉన్నాయి.
అయితే ఈ సహకార బ్యాంకుల యొక్క రాష్ట్ర సహకార బ్యాంకుల యొక్క విధులు ఏ విధంగా ఉన్నాయి, దీని వ్యవస్థీకరణ ఎలా ఉంది అనేది పరిశీలన చేసినట్లయితే 3 అంచెల సహకార వ్యవస్థలో రాష్ట్ర సహకార బ్యాంకులు అనేవి అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాయి, పనిచేస్తూ ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర సహకార బ్యాంకు ఉంటుంది. ఈ బ్యాంకులు ముఖ్యంగా 3 రకాలైనటువంటి విధులని నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఆ 3 ఏంటంటే, నాబార్డుకి మరియు సహకార బ్యాంకింగ్ వ్యవస్థకి మధ్యన వారధిలాగా ఇవి పనిచేస్తూ ఉన్నాయి. రెండవది, మిగులు నిధులు కలిగి ఉన్న కేంద్ర సహకార బ్యాంకులని తమ మిగులు మొత్తాన్ని నిధులు అవసరం గల ఇతర కేంద్ర సహకార బ్యాంకులకి రుణాల రూపంలో అందించవలసిందిగా ఈ రాష్ట్ర సహకార బ్యాంకు కోరుతుంది. ఇంచేతనంటే కేంద్ర సహకార బ్యాంకులు వాటికి అవే రుణాలు ఇచ్చుకోకూడదు, మధ్యన స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఉండాలి. అంచేత కేంద్ర సహకార బ్యాంకులు వీటికైనా అవసరం వచ్చినప్పుడు పక్క కేంద్ర సహకార బ్యాంకు దగ్గర నుంచి రుణాలు తెచ్చుకోవాలన్నట్లయితే అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర సహకార బ్యాంక్ అనేది పనిచేస్తూ ఉంటుంది మధ్యవర్తిగా. ఎందుకంటే ఈ కేంద్ర సహకార బ్యాంకులు అనేవి ఒకదానికొకటి రుణాలు ఇచ్చుకోకూడదు డైరెక్ట్గా. తర్వాత కేంద్ర బ్యాంకులకి అవసరమైనటువంటి పరపతిని అందించడం, దానిని నియంత్రణ చేయటం, దానిని పర్యవేక్షణ చేయటం, ఇలాంటి విధులన్నింటినీ కూడా రాష్ట్ర సహకార బ్యాంకు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ రాష్ట్ర సహకార బ్యాంకుకి మూలధనం క్యాపిటల్ సోర్స్ ఏమిటి అనేది పరిశీలన చేస్తే, రాష్ట్ర సహకార బ్యాంకు వాటికి అవసరమైనటువంటి ప్రస్తుత మూలధనాన్ని అంటే అస్థిర మూలధనాన్ని సొంత నిధులు మరియు డిపాజిట్లు, రుణాలు మరియు ఇతర పద్ధతుల ద్వారా సమకూర్చుకుంటుంది. అలాగే డిపాజిట్లు అనగా ప్రాథమిక సహకార సంఘాలు, కేంద్ర సహకార బ్యాంకులు, వ్యక్తులు, వ్యాపారస్తులు వీళ్ళందరూ కలిసి వేసినటువంటి వాటిని డిపాజిట్లు అని అంటారు. నబార్డు నుంచి తెచ్చుకున్నటువంటి రుణాలు వ్యాపార అవసరాలకి కావలసిన మొత్తంలో నబార్డు 50% అందిస్తుంది. ఇవన్నీ క్యాపిటల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగించే విధానాలు. అంటే రాష్ట్ర సహకార బ్యాంకుకు అవసరమైనటువంటి మూలధనాన్ని ఆయా సోర్సుల నుంచి తెచ్చుకుంటుంది. అయితే ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు ఇచ్చేటటువంటి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏ విధంగా ఉంటాయంటే, రాష్ట్ర సహకార బ్యాంకులు ముఖ్యంగా తమ యొక్క రుణాల్ని సహకార సంఘాలకి అందజేయడానికి బాగా ఇంట్రెస్ట్ని చూపిస్తాయి. మొత్తం రుణంలో 98% సహకార సంఘాలకే అందజేయటం జరుగుతుంది. వీటిలో 75% స్వల్పకాలిక రుణాలు, ఎక్కువ శాతం రుణాలు వ్యవసాయ అవసరాలకి మాత్రమే అందిస్తూ ఉంటాయి. అయితే
సహకార బ్యాంకుల యొక్క పెరుగుదల యాభై ఒకటిలో 15 ఉన్నాయి. ఇవి మంజూరు చేసిన రుణాలు 42 కోట్లు. ఇది 91, 92లో 28 అయినాయి. 7,685 కోట్లు మంజూరు చేసిన రుణాలు. ఇది 2007, 8లో 31 సహకార బ్యాంకులు ఉన్నాయి. ఇవి 52,777 కోట్ల రూపాయల రుణాలను మంజూరు చేయడం జరిగింది. దీన్ని బట్టి చూసినట్లయితే రాను రాను రాష్ట్ర సహకార బ్యాంకుల యొక్క సంఖ్య పెరిగింది. అవి మంజూరు చేసేటటువంటి రుణాల యొక్క కోట్ల రూపాయల్లో పెరుగుదల కూడా 42 కోట్లు ఉన్నది. అది 51లో 42 కోట్లు మాత్రమే ఉన్నది. 2007, 8 నాటికి 52,777 కోట్లకు పెరిగింది. సో ఈ సమాచారం అంతా కూడా మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే పెర్ఫార్మెన్స్ హైలైట్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్ అనే 3 బుక్స్ వస్తాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కోఆపరేటివ్ సెక్టర్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. అదర్వైజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బులెటిన్లో కూడా ఈ సమాచారం లభ్యమవుతుంది. ఇది రాష్ట్ర సహకార బ్యాంకుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కేంద్ర సహకార బ్యాంకులు, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, దీన్నే సిసిబిస్ అని అంటారు. డిసిసిబిస్ అని కూడా అంటుంటారు. దీని నిధులు వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే 3 అంచెల సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో కేంద్ర సహకార బ్యాంకులు 2వ స్థాయి. కేంద్ర సహకార బ్యాంకుల్ని 2 రకాలుగా చూడవచ్చు. కేవలం సహకార సంఘాలకు మాత్రమే సభ్యత్వాన్ని ఇచ్చి నడిపేవి. ఇవి అంటే సహకార సంఘాలకు మాత్రమే మెంబర్షిప్ ఉంటుంది. ఇందులో హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఒరిస్సా, కేరళ రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయి. మిశ్రమ కేంద్ర సహకార బ్యాంకులు అనేవి ఉన్నాయి. రెండోది, ఇందులో వ్యక్తులు, సహకార సంఘాలకు కూడా సభ్యత్వం ఉంటుంది. కేంద్ర సహకార బ్యాంకుల్లో ప్రాథమిక సహకార సంఘాల యొక్క పరపతి సౌకర్యాలని అందజేస్తూ ఉంటాయి. కొంత పరిమితికి లోబడి వ్యక్తులకి కూడా ఇవి పరపతిని అందజేస్తూ ఉంటాయి. ఈ 2 అంటే కేవలం సహకార సంఘాలకు మాత్రమే మెంబర్షిప్ ఇచ్చేది. రెండోది మిశ్రమ సహకార బ్యాంకులు, ఇవి వ్యక్తులకి, సంస్థలకి, బ్యాంకులకి కూడా మెంబర్షిప్ ఉంటుంది. దీని క్యాపిటల్ రిసోర్సెస్ ఎట్లా ఉన్నాయి అంటే కేంద్ర సహకార బ్యాంకులు వాళ్ళకు అవసరమైనటువంటి మూలధనాన్ని సొంత నిధులు, డిపాజిట్లు, రుణాలు ద్వారా, ఇతరత్ర వనరుల ద్వారా కూడా సంపాదించుకుంటూ ఉంటాయి. స్థానిక సంస్థల నుంచి కూడా డిపాజిట్లు తీసుకుంటాయి. గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో ఈ కేంద్ర సహకార బ్యాంకులు తీసుకునేటటువంటి డిపాజిట్లు పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. అస్సాం, బీహార్, బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల్లో డిపాజిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇవి రుణాలు ఎక్కువగా రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి, నబార్డ్ దగ్గర నుంచి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి
పొందుతూ ఉంటాయి. వీళ్ళు ఇచ్చేటటువంటి రుణాలు అండ్ అడ్వాన్సెస్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎలా ఉన్నాయంటే 1991 సంవత్సరంలో 351 బ్యాంకులు ఉండగా 14,226 కోట్ల టర్నోవర్ జరిగింది, రుణాలు ఇచ్చారు. ఇది 2007-8 సంవత్సరంలో 371 బ్యాంకులు అయినాయి. వీళ్ళు 82,963 కోట్లు రుణాలను మంజూరు చేశారు. ఎక్కువ శాతం రుణాలు వ్యవసాయ రంగానికి మాత్రమే ఇవ్వడం జరిగింది. సుమారు 75% రుణాలు స్వల్పకాలిక రుణాలే. ఇవి కాకుండా 80% రుణాలు హామీ లేకుండా ఇతర సంఘాలకు అందజేయటం జరుగుతూ ఉంది. ఎలాంటి హామీ లేకుండా సహకార సంఘాలకి ఈ కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా సహాయం అందుతూ ఉంది. అంచేత కేంద్ర సహకార బ్యాంకులు అంటే ఇది 3 అంచెల వ్యవస్థలో రెండోది. కేవలం సహకార సంఘాలు మాత్రమే ఉంటాయి, మిశ్రమ కేంద్ర సహకార బ్యాంకులు కూడా ఉంటాయి. ఇక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్, ఈ 3 అంచెల వ్యవస్థలో ఇది మూడవది 3 టైర్ సిస్టంలో. మరియు ప్రధానమైనటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వ్యవసాయదారులకి ప్రత్యక్షంగా రుణాలను మంజూరు చేసేటటువంటి గ్రామీణ స్థాయి సంస్థ ఇది. వ్యవసాయ రంగంలో పొదుపు అలవాట్లను పెంపొందించి డిపాజిట్లను స్వీకరిస్తూ అవసరం ఉన్నవారికి ఆ డిపాజిట్లను రుణాల రూపంలో ఇస్తూ ఇచ్చినటువంటి రుణాలను వసూలు చేస్తూ ఈ సంస్థలు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు పనిచేస్తూ ఉంటాయి. ఇవి గ్రామీణ రుణ సేకరణదారులకు, ఆ పై అధికారులైనటువంటి కేంద్ర సహకార బ్యాంకుకు, రాష్ట్ర సహకార బ్యాంకుకు, రిజర్వ్ బ్యాంకుకు, నబార్డ్, ఇది వారధిలాగా పనిచేస్తూ ఉంది. ఏదైనా గ్రామంలో 10 లేక అంతకన్నా ఎక్కువ మందితో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ప్రారంభించుకోవచ్చు. ఇందులో సభ్యత్వం చాలా తక్కువ మొత్తం ఉంటుంది. నిరుపేదలైనటువంటి రైతులు కూడా ఈ ప్రాథమిక వ్యవసాయ సంఘంలో సభ్యులు కావచ్చు. ఈ సంఘంలోని సభ్యులు యొక్క రుణ బాధ్యత అపరిమితమైనటువంటి రుణ బాధ్యతగా ఉంటుంది. సంఘం విజయవంతం కాక నష్టాలకు గురి అయినట్లయితే ఆ నష్టం అంతటినీ ఇందులో సభ్యులే పూర్తిగా భరించాలి. ఈ సంఘంలో సభ్యులందరూ ఎన్నుకోబడినటువంటి కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా పరిపాలన నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వ్యవసాయ పరపతి సంఘాల్లో ఎక్కువగా ఆర్థికంగా చితికిపోయి నష్టాల ఊబిలో కూరుకుపోతూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా రిజర్వ్ బ్యాంకు నష్టంలో ఉన్నటువంటి సహకార సంఘాలు, లాభాల్లో ఉన్న వాటి సహకార సంఘాలు
ఉపయోగిస్తూ కొన్ని సహకార సంఘాలని బతికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ చాలా వరకు సహకార సంఘాల పునర్నిర్మాణం చేయటం జరిగింది. అయితే గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాల్లో మాత్రమే ఇంకా సహకార రంగాన్ని పునర్వ్యవస్థీకరణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సహకార సంఘాలు 1950-51లో 1,005,000 సంఘాలు ఉండగా 23 కోట్ల పరపతి రుణాలను ఇవ్వడం జరిగింది. వసూలు కాని రుణాలు 6 కోట్లు. ఇది 2006-7లో 97,224 సహకార సంఘాలు ఉన్నాయి. 49,614 కోట్ల ఖర్చు అయింది. వసూలు కాని రుణాలు 58,520 కోట్లు. ఈ పైన మనం చెప్పుకున్నటువంటి పట్టికని పరిశీలించినట్లయితే సహకార సంఘాల యొక్క సంఖ్య కొంచెం తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. పరపతి మాత్రం పెరుగుతూ వచ్చింది. సహకార సంఘాల నుంచి వసూలు కాని మొత్తం కూడా సహకార సంఘాల్లో పెరుగుతూ వచ్చింది. 58,520 కోట్లు రుణాలని తీసుకున్న వారు ఎగవేయటం జరిగింది. ఇది కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించినటువంటి విశ్లేషణ. మీరందరూ కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంక్ విశ్లేషణ చదివి రేపు ప్రిపేర్డ్గా ఉండండి.